పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఈ పచ్చిమిరపకాయలని కోసి చూపిస్తాను. చేసి పెట్టుకున్నానండి ఇవన్నీ ఫ్రెండ్స్. ఇట్లా వేయించుకున్న వెల్లుల్లిని ఎట్లా అనుకుంటే మనకి ఇసుకలో అంటది ఏమన్నా ఉన్నా సరే రాలిపోతుంది. ఆల్రెడీ శుభ్రం చేసినవి ఇక వేయించినవి ఏమన్నా ఇక పొట్టుకుంటే సో అట్లా రాలిపోతాయి. ఇట్లా అని చూడండి. ఏదో చూడండి అట్లా వచ్చేస్తుంది. కాస్త నూనె పోస్తున్నాను పచ్చిమిరపకాయలు వేయడానికి. దీంట్లో పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. ఇప్పుడు కాస్త జీలకర్ర వేస్తున్నాను, కొన్ని మెంతులు వేస్తున్నాను, కొన్ని ఆవాలు కూడా వేస్తున్నాను. వేయించి బాగా దీంట్లో వేసి వేయించుకుందాం. మిరపకాయలు వేసుకొని చూడండి. ఈ తెల్ల మిరపకాయలు ఉన్నాయి కానీ ఇది ఎట్లా ఉన్నాయి, వేసుకొని ఆల్రెడీ. సో దీంట్లో కొంచెము పసుపు వేసుకున్నాం. సో ఈ కల్లుప్పు అయితే దీంట్లో వేసుకోవచ్చు. నేను మెత్తడి వేస్తాను కనుక రాక్ సాల్ట్ దీన్ని తీసేస్తాను. ఫ్రెండ్స్ దీన్ని అంతా పచ్చిమిరపకాయలు వేయించాను కదా, ఇవంతా తీసి దీంట్లో వేసుకుంటాం జారు. కాస్త సాల్ట్ వేస్తున్నానండి. ఈ గడ్డలుగా ఉంది రాక్ సాల్ట్, కొంచెం చూసుకుని వేసుకోవాలి. ఇట్లా అయ్యింది కదా, దీంట్లో ఇవి వేస్తున్నా. ఫ్రెండ్స్ నేను గోంగూర ఉడకబెడుతున్నాను కదా, దీంట్లో ఇందాకైతే ఇదంతా పైకి వచ్చింది కనుక నేనేం చేయలేదు. ఇప్పుడు కాస్త ఉప్పు వేసాను, పసుపు వేసాను. ఉప్పు పసుపు కొంచెం నూనె వేసి ఉడకబెడుతున్నాను. ఇది చేసేటప్పుడు ఎందుకు ఇట్లా ఉడకబెడుతున్నానో చూపిస్తాను. ఇప్పుడు ఫ్రెష్గా ఉంది కోసాను, మీకు చూపిస్తాను మళ్ళీ. కొంచెం మనకు ఒక రోజు 2 రోజులు లేట్ అయినా కానీ ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగానే ఉంటుంది, పాడవకుండా. అందుకనే నేను కారమే లేదులేండి, పసుపు, ఉప్పు, కొంచెం నూనె వేస్తున్నాను. తర్వాత మన అవసరాలు బట్టి అందులో వేసుకోవచ్చు. దీంట్లో వేసేసాను కదా, దీన్ని మిక్సీ పడతా. ఫ్రెండ్స్ ఇది మేము ఘాటుగా ఉంది, చక్కగా స్మెల్ వస్తుంది, రొయ్యి పొట్టు స్మెల్. సో ఇప్పుడు వరకు ఏం చేస్తుందా అని డౌట్ వచ్చింది కదా మీకు. ఇప్పుడు అసలేం చూపిస్తాను. గోంగూర పెట్టాను. కొంచెం పసుపు, కొంచెం నూనె, కొంచెం పసుపు, ఉప్పు, నూనె, పసుపు వేసి ఇట్లా పెట్టాను. సో దీంట్లో వేసేస్తాను. వేసి ఆల్రెడీ మనకి రోల్ ఉంటే రోల్లో వేసుకుని ఇట్లా 2-3 సార్లు ఇట్లా దంచుకుంటే సరిపోద్ది. ఆల్రెడీ ఉడికిందే కనుక నేనైతే 1-2 సార్లు ఇట్లా వేసి తీసేస్తాను. సార్లు
మిక్సీని ఇట్లా తిప్పి ఇట్లా చేస్తేనే ఇది ఇట్లా వచ్చేసింది చూడండి. ఇట్లా సరిపోద్ది మనకి. అయితే లాస్ట్లో కొంచెం నేను ఏం చేస్తానంటే దీంట్లో ఉల్లిగడ్డన్నా వేసుకోవచ్చు, వెల్లిగడ్డన్నా వేసుకోవచ్చు. ఉల్లిగడ్డ వేసుకుంటే తొందరగా అయిపోవాలి, ఎల్లిగడ్డ వేసుకుంటే 1 వీక్ 10 days వరకు బాగానే ఉంటుంది. నేను వెల్లిగడ్డ వేస్తాను ఫ్రెండ్స్. ఇదిగోండి ఈ వెల్లిగడ్డని ఇట్లా ఒలుసుకొని దీంట్లో వేసి ఒక్కసారి చిన్నగా మనం రోల్లో వేసుకుని రుబ్బుకున్నట్టు ఒక్కసారి తిప్పి, కాకపోతే మళ్ళీ రెండోసారి ఒకసారి తిప్పేస్తే ఇది మెత్తగా. ఇదిగోండి మన పచ్చడి రెడీ. ఓకే, అక్కడక్కడ వెల్లిగడ్డ ఘాటు ఇదిగోండి సో ఉంటుంది. అది అంత మెత్తగా కాదు, అంత బరక కాదు, మీడియం సైజులో వచ్చింది. మన గోంగూర రొయ్య పొట్టు పచ్చడి రెడీ. అయితే దీన్ని పోపు వేసుకుంటే ఇంకా మస్తుగా ఉంటుంది. మరి పోపు వేద్దామా ఫ్రెండ్స్? కొంచెం నూనె వేసుకుందాం. ఆల్రెడీ నూనెలో వేయించాం కనుక గోంగూర కనుక నూనె ఎక్కువ ఉంటే బాగుంటుంది. నూనె వేసాను ఫ్రెండ్స్. నూనె కాగుతుంది. ఓకే, ఆవాలు, జీలకర్ర, కాస్త పచ్చెనగపప్పు, కాస్త సాయిపప్పు, ఓకే, కొంచెం మెంతులు, ఎండుమిరపకాయలు, లాస్ట్లో కరివేపాకండి. పోపు కూడా అయిపోయింది. దీంట్లో నేను ఉల్లిగడ్డ వేయట్లేదు, వెల్లిగడ్డ వేసాను కనుక ఆల్రెడీ ఇందులో ఉంది. సో ఈ పోపుని తీసి దీంట్లో వేసేస్తాను. ఇప్పుడు ఎట్లా ఉందో చెప్పండి. కొంచెం వేసి దీంట్లో వేసి కలిపి దీంట్లో వేసేద్దాం. ఫ్రెండ్స్, మన గోంగూర రొయ్య పొట్టుతో పచ్చడి ఎలా ఉంది? మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోలో మరలా కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే, బాయ్ అండి, బాయ్ బాయ్. వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి పెట్టుకుని తింటే మస్తుగా ఉంటుందండి. అసలే గోంగూర. సో ఈ కాంబినేషన్ అదిరింది. మీరు ఒకసారి చేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది. సూపర్ అండి. 7 ఏళ్ళకి 10 ఏళ్ళకి వినపడే అంటే వాసన వచ్చే కూర, పట్టి చేపల కూరలు కానీ రొయ్యలు కానీ అన్నీ ఈ కాంబినేషన్ అదిరిందండి. ఒకసారి మీరు కూడా చేసి చూడండి.